దేవుని నామానికి వందనాలు, చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు, నాకు ప్రియ తల్లిదండ్రులకు నా వందనాలు, ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్కి నా వందనాలు. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 1-20 వచనాలు చదువుతున్నాను. నేను ఎలుగెత్తి దేవుడికి మొరపెట్టెదను, ఆయనకు మనవి చేయదు. దేవుడు నా చెవి యొక్క వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదు. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని, రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణం ఓదార్పు పొందడంలోకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ నిట్టూర్పు విడుచుచున్నాను. నా ఆత్మ దేవుడిని కనిపెట్టుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసుకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రులందు నేను జ్ఞాపకం చేసుకొందును, హృదయంలో ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతుకెదను. నీ బాహుబలము వలన యాకోబు యేసేపు సంతతి వారికి నీ ప్రజలు నేను విమోచించి ఉన్నాయి. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గదగదలాడెను, మేఘరాశుల నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను, ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకములకు ప్రకాశింపజేసెను, భూమి బట్టి కంపించెను. నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను. నీ మార్గం మహాసముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను. అహరోను మోషే చేత నీ ప్రజలను నీకు మందవలె నడిపించింది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించు. ఆమేన్. హల్లెలూయా.